నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్, అంతకు మించి హైప్. ఆ సీక్వెల్ తో ఆ హీరోను ఓ రేంజ్ నేమ్ ఫేమ్ వచ్చేసాయి. కట్ చేస్తే ఆ కన్నడ స్టార్ నెక్స్ట్ సినిమా టీజర్ పై దుమారం లేచింది. టీజర్ లో అభ్యంతరకర సీన్లు ఉన్నాయంటూ వివాదం రాజుకుంది. ఒకవైపు సోషల్ మీడియాలో, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యష్ ఇదేంటి ఇలా చేశావంటూ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ అయితే అందరికీ టార్గెట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా, ఎందుకంత కాంట్రవర్సీ అవుతోంది? KGF 2 తర్వాత కన్నడ స్టార్ యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే ఇటీవల యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ టీజర్ ఇప్పుడు మాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. అసలు ఈ సినిమా రిలీజ్ చేయొద్దంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇంతలా ఈ మూవీ టీజర్ కాంట్రవర్సీ అవడానికి కారణం ఒక్కటే, అభ్యంతరకర సీన్స్ ఉండడమే. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లో యష్ ఎంట్రీని గ్రాండ్ గా చూపిస్తూ లేడీస్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న సీన్లు పెట్టడంతో హీరో కన్నా డైరెక్టర్ గీతు మోహన్ దాసే అందరికీ టార్గెట్ అయిపోయారు. కేవలం టీజర్ కే ఇంత కాంట్రవర్సీ అవుతుంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది. మమ్ముటి ఫ్యాన్స్ అయితే మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ ను ట్రోల్స్ చేస్తూ లేడీ అయ్యి ఉండి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యష్ రీ ఎంట్రీ సినిమాగా టాక్సిక్ మూవీ ఆడియన్స్ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే చాలా మంది మాలీవుడ్ ప్రముఖులు మాత్రం గీతు మోహన్ దాస్ పై ఫైర్ అవుతున్నారు. టీజర్ చూసే సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్లు వినిపిస్తుంటే ఇక సెన్సార్ దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటన్న టాక్ నడుస్తుంది. కాంట్రవర్సీ అవుతూ ఉండడంతో అభ్యంతరకర సీన్లు తీసేస్తారా, లేక ఎన్ని విమర్శలు వచ్చినా అలాగే కంటిన్యూ చేసి సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.